ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రండి, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహిమ స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడా, ఈ వారమంతయు నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి నీ కృపలో మా జీవితాలను నడిపిస్తున్న సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ కృపను దయను నీ ప్రజలమైన మేమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని కనపరచడానికి తండ్రి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మహులు కూడా జరుగుతున్న ఈ పరిశుద్ధ ఆరాధనను మీరు దీవించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ ప్రజలపై నీ పరలోక దీవెనలు దిగునమని వేడుకొనొచ్చు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి గొప్ప మహిమను మీరు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేక పాటతో ప్రభు నామాన్ని గణపరచడానికి మన మధ్య ఉన్నటువంటి నా చిన్న కుమారుడు బెసలేలు వచ్చి ఒక ఆత్మీయ గీతము ద్వారా ప్రభు నామాన్ని గణపరచబోతూ ఉన్నారు. ఈ పాటను మనం ఆస్వాదిస్తూ తద్వారా దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో బెసలేలు వచ్చి ప్రత్యేకమైన పాట పాడుతారు.
ప్రియులారా, చక్కని పాట ద్వారా ప్రభునామాన్ని కనపరిచినటువంటి చిన్న కుమారుడు బెసలేను బట్టి నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆరాధన సమయం ఇది. ప్రభు మన జీవితాల్లో చేసిన ఉపకారాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ తమలో వచ్చి కళ్ళు మూసుకుని ఈ ఆరాధనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా నీ స్తుతులు, ఇస్సాకు దేవుడా నీ స్తుతులు, యాకోబు దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నా జీవితాల్లో తండ్రి మీరు చూపుతున్న గొప్ప అపారమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా కర్రలు తీరుస్తున్న దేవుడా, మా ఆరోగ్యాలు తీరుస్తున్న దేవుడా, మా ఆయుష్లను తీరుస్తున్న దేవుడా, నీ కృప చేత అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన సహాయం చేత మమ్మల్ని పోషిస్తున్నా మా పోషకుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనకు యోగ్యుడము నీవే, ఈ ఆరాధనకు అర్హుడము నీవే. ఎందుకంటే నా జీవితాలలో ఊహకల్లని కార్యాలు చేస్తూ మా బ్రతుకులను నడిపిస్తూ దేవాని కార్యాల చేత ఈ విధముగా నీ సన్నిధిలో సజీవులుగా నిలబడి నిన్ను మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు ఇస్తున్న గొప్ప దేవుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీ
నీ కృపను మేము మరువలేము, నీ దయను మేము మరువలేము నాయన. ఎన్నికలేని మా బ్రతుకులపై, అంతలో కలబడి ఎంతలో మాయమైపోయి మా జీవితాలపై అపారమైన నీ కృపను చూపుతున్నా దైవవాదిలో కూడా ఈ ఘనమైన నామానికి ఆరాధనలో మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా స్వచ్ఛతను బట్టి ఈ నామానికే మహిమ చెల్లిస్తూ కల్పుల యోగ్యము నీ రక్తంలో కడగబడి పవిత్రపరచబడిన మేము చేసిన ఈ స్తుతి ఆరాధనను స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఆరాధనలో ఏకీభవించిన మీ అందరిని బట్టి మీ దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి నా పెద్ద కుమారుడు ఏస్కేల్ సామ్యూల్ వచ్చి ఈ సమయంలో చేయబడిన ఆరాధన కొరకు, విత్తబడబోయే దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థిస్తున్నప్పుడు మనందరం కూడా ఏకీభవించి ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడుకొని ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాండి. యేసే తండ్రి మీకు స్తోత్రం, యేసే పరిశుద్ధుడా. ఇప్పుడు జరిగిన ఆరాధన తండ్రి మీరే తోడైనారు దేవా. మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం పరిశుద్ధాత్మ దేవా. ఇప్పుడు జరిగిన ఆరాధన ద్వారా ప్రజలందరినీ మీరు ఆశ్రయించారు, దర్శించారని మీరు నమ్ముచున్నాం దేవా. వెత్తబడుతున్న వాక్యం కనుక మీకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా. సేవకుల ద్వారా చెప్పబడుతున్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరు దర్శించబడేందుకు మీరు కార్యం జరిగించారు పరిశుద్ధుడా. ఈ సందేశం వెంటనే ప్రతి ఒక్కరు దర్శించబడ్డానికి మీరు గొప్ప కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, చక్కని ప్రార్థనను చేసి ప్రభువును కనపరిచినటువంటి పెద్ద కుమారుడు జానబాబును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినాన్ని ఈ ఆరాధనలో ధ్యానం కొరకు సిద్ధపరచబడిన వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 1 నుండి 16 వరకు ఉన్న విషయాలను ఈ ఆరాధనలో నేను మీ ముందు ఉంచబోతున్నాను. ఇందులోంచి అంశముగా దైవ విధానంలో వెళ్ళని రాజైన దావీదు భారీ మూల్యమును చెవి చూశాను అనే అంశమును నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నా. మరొకసారి ఈ విషయాన్ని నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నా. పిల్లరా, దైవ విధానంలో వెళ్ళని రాజైన దావీదు భారీ మూల్యమును చెవి చూశాను. ఈ విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం తెలుసుకునబోతున్నాం. ప్రియులారా, ఈ వాక్య ధ్యానంలో వివరణలో ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం ఈ యొక్క 1వ వచనములో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇంకొక మారు యెహోవా కోపము దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద రగులు కొనగా అనేటటువంటి మాట 2వ సమూయేలు గ్రంథము 1వ వచనములో మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, గమనించండి. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు మీద దేవుని యొక్క కోపము రగులుకోవడానికి లేక కోపము ద్వారా దేవుడు వారిని శిక్షించాలని ఆలోచన దేవుడిలో కలగడానికి కారణం అనేది ఈ 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడదు. అయినప్పటికీ ప్రియులారా, కారణము లేకుండా దేవుడు ఎవరిని మరి శిక్షించడు, ఎవరి మీద ఆయన కోపపడడు అనే సత్యాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. పిల్లలు గమనించండి. కనుక ఏదో ఒక కారణం ఉంది. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద దేవుడు కోపపడుటకు 2 ప్రధానమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ప్రియా దేవులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సత్యమైనటువంటి ఆయనను విడిచి అసత్యముతో వారు సహవాసము చేస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని యొక్క వాక్యంలో సంఖ్యాకాండంలో మనకు కనబడుతూ ఉంటాయి. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో ఈ విషయం మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అంతేకాకుండా 2వ విషయాన్ని కూడా
అంటే దేవుని ప్రజల మీదకి దేవుని యొక్క కోపం లేక కోపం వల్ల దేవుని యొక్క శిక్ష వారి మీదకి రావడానికి రెండవ కారణాన్ని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా రెండవ కారణం పిల్లల గమనించండి. రెండవ కారణము దోషములు వారు చేసినప్పుడు లేక రహస్య పాపాలు వారు చేసినప్పుడు దేవుని యొక్క కోపము ద్వారా దేవుని యొక్క శిక్ష వారి మీదకి వచ్చినట్టు దేవుని యొక్క వాక్యములో మనం చూడగలము. ఈ విషయము కీర్తనల గ్రంథము 90వ కీర్తన 7 నుండి 11 వరకు రాయబడినటువంటి చరణాల్లో మనకు కనబడుతుంటారు. పిల్లల గమనించండి. ఇటువంటి కారణాలను బట్టి దేవుని యొక్క కోపము దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీదకి రావడమే కాకుండా దాని ద్వారా వారు దేవుని యొక్క శిక్షను అనుభవించినటువంటి సందర్భాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. పిల్లలు గమనించండి. కనుక దేవుని యొక్క కోపము రగులు కొనగా అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కారణము లేకుండా దేవుని ప్రజల మీదకి దేవుని కోపము రానే రాదు. దానికి కారణాలను దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీ ముందు చూడము జరిగి ఉన్నది. అంతేకాకుండా ఈ 2వ సమూయేలు 24వ అధ్యాయం ఈ 1వ వచనములో 2వ మాటను మనం చూస్తున్నప్పుడు పిల్లారా, దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలుకు తన ప్రజలను తన కోపము చేత శిక్షించాలని ఆయన తలంచి ఉన్నాడో లేక ఉద్దేశించి ఉన్నాడో పిల్లారా, ఆ సమయంలో ఇశ్రాయేలు రాజుగా దావీదు ఉన్నాడు కనుక దావీదును దేవుడు ఏం చేశాడంటే ప్రేరేపణ చేస్తున్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. పిల్లారా గమనించండి. ఎవరు ప్రేరేపణ చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులను యూదా ప్రజలను వారి యొక్క సంఖ్యను లెక్కించమని దేవుడు దావీదును ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదే విషయము ఇదే సందర్భము మరలా మనకి 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దేవుడు రాజైన దావీదుని ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉంటుండగా చదువుతూ ఉంటుండగా 1వ దినవృత్తాంతాలు 21:1లో అక్కడ సాతాను రాజైనటువంటి దావీదును ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలను గమనించండి. అయితే ఈ ప్రేరేపణ వెనుక ప్రధాన కారకుడు దేవుడై ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కానీ ఇక్కడ దేవుడు సాతానును వాడుకున్నాడనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఈ ప్రేరేపణకు ప్రధాన కారకుడు దేవుడే. కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడు అంటే సాతానును వాడుకున్నాడు. ఇది ఎలానో మనం తెలుసుకోవాలి అంటే తప్పక దేవుడి యొక్క వాక్యంలో మనం కొద్దిగా ముందుకు వెళ్తే కొద్దిగా లోతుగా వెళ్తే కొన్ని విషయాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవుడు ఉద్దేశించినవి ఆయన సంకల్పములో ఆయన నెరవేర్చడానికి ఆయన సాధనాలుగా ఎవరినైనా వేటినైనా ఆయన వాడుకుంటూ ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లారా. అందులో ఒక భాగంగా మనం చూస్తున్నప్పుడు దేవుడు తన భక్తులైన వారిని పరీక్షించడంలో కానీ లేక తన ప్రజలైన వారిని శిక్షించుటకు కానీ తనకిష్టం వచ్చినట్లు ఆయా వారిని సాధనాలుగా వాడుకున్నటువంటి సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణగా అహాబు విషయమై ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన మాట నెరవేర్పుకు సమీపించినప్పుడు అహాబు ఏ ప్రవక్తలనైతే ఆయన నమ్ముకున్నాడో ఆ ప్రవక్తల మాట అబద్ధమాడు ఆత్మగా దేవుని మాట సెలవు మేరకు ఒక ఆత్మ పనిచేసినట్లు మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు మనకి 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19 నుండి 23 వరకు వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అదే విధముగా యోబు విషయం మనం చూస్తున్నప్పుడు దేవుడు యోబుని పరీక్షించే సమయంలో అపవాదికి అవకాశం ఇచ్చినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము 12వ వచనము అదేవిధంగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాల్లో ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, అంతేకాకుండా యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సందర్భంలో
సందర్భంలో కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 23లో మనం చూసినట్లయితే అక్కడ దుష్టులు వాడబడినట్లు మనం చూస్తూ ఉంటాం. దుష్టులు అనేటటువంటి ఈ పదము మూల భాషలో మనం చూస్తున్నప్పుడు అక్రమార్కులు వాడబడ్డారని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు పిల్లరా, ఇంకా వాక్యంలో మనం ముందుకు వెళ్తే యేసు ప్రభు వారికి అన్యాయ తీర్పు తీర్చుటలో ఏ రోజు వాడబడినట్లు, పొంతు పిలాతు వాడబడినట్లు ఆ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27, 28 వచనాల్లో మనకు కనబడుతుంటారు. ప్రియాదేవులారా, ఇంకొంత మరికొన్ని విషయాలు కూడా నేను మీకు ముందుంచాలని ఆశపడుతున్నా. ప్రకటన గ్రంథానికి మనం వెళ్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తు విరోధితో చేయగలిగినటువంటి 10 మంది రాజులను మనం చూస్తాం. ఈ 10 మంది రాజులు కూడా దేవుని సంకల్పంలోనే వారు ఆ ఒక క్రీస్తు విరోధితో వారు చేయగలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుడు తన సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు, తన ఉద్దేశాలను ఆయన అమలుపరిచి నెరవేర్చుకున్నప్పుడు ఎవరినైనా తనకిష్టం వచ్చినట్లు ఆయన సాధనాలుగా వాడుకునే దేవుడు అనే విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ విషయాన్ని మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇదే విధముగా దావీదు కాలంలో కూడా ఆ ఒక ప్రేరేపణకు మూలకారకుడు దేవుడైనప్పటికీ దేవుడు సాతానును వాడుకున్నాడు అనేది తప్పనిసరి మనం నమ్మాలి. వీళ్ళని గమనించండి. అయితే దావీదు ఆ ప్రేరేపణ విషయానికి వచ్చేటప్పుడు ఆ ప్రేరేపణను అది సాతాను ప్రేరేపణ లేక దేవుని ప్రేరేపణ లేక తనలో కలిగిన ప్రేరేపణ అనే విషయాన్ని ఆయన గుర్తించలేనట్టు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, దేవుడు తన ప్రజలను చెడు చేసేలా ప్రేరేపించేటటువంటి దేవుడు కానే కాడు అనేటటువంటి సత్యాన్ని తప్పక ఈ ఆరాధనలో మనం తెలుసుకోవాలి. ప్రియాదేవులారా, ఇంకొంత ఈ వాక్య వివరణలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు జనాభా లెక్కను లెక్కించడం దోషము కానే కాదు. ఎందుకంటే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు నాయకుడైనటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఇశ్రాయేలు సంఖ్యను లెక్కించమని దేవుడే చెప్పి ఉన్నాడని దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ దైవ విధానంలో దావీదు వెళ్ళని వారిగా మనకు కనబడుతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. మన అంశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మన అంశ ఆలోచనలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు పిల్లరా, మన అంశము దైవ విధానంలో వెళ్ళని రాజైన దావీదు భారీ మూల్యమును చవి చూశాను అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వివరించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియాదేవులారా, ఇంతకీ దైవ విధానంలో ఎక్కడ దావీదు వెళ్ళలేదో మనం ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దయచేసి ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని మనం విందాం. ప్రియాదేవులారా, ఇంతకీ దైవ విధానము అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇంతకీ దైవ విధానం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ప్రియులారా, రాజైనటువంటి దావీదుకి ప్రేరేపణ కలిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులను ఆ కాలంలో సమయంలో దావీదు పరిపాలన చేస్తున్నాడు కనుక ఆ ప్రేరేపణ ఆయనలోనే కలిగింది. ఆయనలో కలిగినప్పుడు ఆయన ద్వారానే ఈ జనసంఖ్య లెక్కించేటటువంటి పని ప్రారంభించబడేటటువంటి పరిస్థితులు జరగనే ఉన్నాయి కనుక, రాజే ఈ పనులు చేయాలి కనుక. ప్రియులారా, అయితే దావీదుకు కలిగిన ప్రేరేపణ తనకి కలిగిందా, లేక దేవుని వలన కలిగిందా, లేక సాతాను వలన కలిగిందా తెలుసుకోవలసిన అవసరత దావీదుకి ఎంతైనా ఉంది. ప్రియాదేవులారా, ఈ విషయాన్ని గమనించండి. కానీ ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదు ఆ ప్రేరేపణ దేవుని నుండి కలిగిందో సాతాను నుండి కలిగిందో తనలోంచి కలిగిందో అది తెలుసుకునే ప్రయత్నాన్ని ఆయన చేయని వారిగా మనకు కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, దావీదు ఒక రాజుగా ఈ ప్రేరేపణ ద్వారా ఏమి జరగబోతున్నదో గాదు లాంటి ప్రవక్తను పిలిపించి అడిగే ప్రయత్నం చేయలేని వారిగా రాజైనటువంటి దావీదును మనం చూడగలం. ఎందుకంటే అప్పటికి గాదు లాంటి ప్రవక్త దావీదు కాలంలో ఉన్నాడు కనుక ఈ విషయము మనకి 2 సమూయేలు గ్రంథము 24:11లో మనకు కనబడుతుంటారు. దావీదులో ఏదైనా ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనను ప్రవక్తను పిలిచి ఆ ప్రవక్తతో పంచుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇదే సందర్భము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చూస్తున్నప్పుడు తనలో దైవ సంబంధమైన ఒక ఆలోచన కలిగినప్పుడు, ఒక ప్రేరేపణ కలిగినప్పుడు నాతానుని పిలిచి నాతానుతో పంచుకున్నటువంటి సందర్భం దేవుని వాక్యంలో మనం చూడగలం పిల్లరా. ఈ ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంలో చేయలేని వారిగా రాజైన దావీదును మనం చూడగలం. అంతేకాదు పిల్లరా, మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఈ ప్రయత్నంలో మనం ముందుకు వెళ్తే ఈ ప్రేరేపణ వెనుక ఉన్నటువంటి విషయాన్ని దేవుని ప్రవక్త ద్వారానైనా దావీదు తెలుసుకోవాలి, లేకపోతే తానైనా ప్రార్థన ద్వారా దేవుని దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ప్రియారా, ఇది కూడా చేయలేని పరిస్థితి రాజైనటువంటి దావీదులో మనకు కనబడుతుంది. దావీదు మానవ విధానమును కలిగి రాజరిక విధానంలో ప్రియారా మరి సైన్యాధిపతులను పిలిచి వారికి ఆజ్ఞ ఇచ్చినట్లు ఈ సందర్భంలో మనం చూడగలం. యోవాబును పిలిచాడు, సైన్యాధిపతులను పిలిచాడు, ఇగో మీరు వెళ్ళి ఆ ఒక జనసంఖ్యను లెక్కించండి అని ఒక రాజుగా రాజరిక విధానంలోనే ఆయన వెళ్ళాడు. కానీ ఈ ప్రేరేపణను దైవ విధానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని ఒక రాజుగా దావీదు చేయలేని వారిగా మనకు కనబడుతున్నాడు. పిల్లరా, మరికొన్ని విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నా. ఈ ప్రేరేపణకు గల కారణమును తెలుసుకొని ప్రజల పక్షముగా వారి మీదకి రాబోతున్నటువంటి దేవుని కోపమును, తద్వారా వచ్చేటటువంటి శిక్ష విషయంలో అడ్డుపడవలసింది పోయి ఏమండి ఇదే అదుపు చూసుకొని తనలో ఎప్పటి నుండో సైన్య బలమును, ఆయుధ బలమును కూడా తెలుసుకొని తద్వారా ఇకపై తన విజయాలకు తిరుగుండదని గర్వపడినటువంటి ఆ ఒక పరిస్థితి దావీదులో మనకి కనబడుతుంది. కనుకనే దావీదు ఏమండి జనసంఖ్య విషయంలో తను రాజరిక విధానంలోనే ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ప్రయత్నంలో భాగంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే మరి యోవాబుకు చెప్పాడు, సైన్యాధిపతులకు చెప్పాడు, వారు వెళ్ళారు జనసంఖ్య గురించి ఆ జనసంఖ్యను లెక్కించేటటువంటి ప్రయత్నం వారు చేశారు. అదే సమయంలో సైన్య బలం గురించి, ఆయుధ బలం గురించి కూడా వారు సమాచారంలో మరి దావీదు దగ్గరికి తీసుకుని వచ్చినట్లు మనం చూడగలం. అయితే దావీదు ఆ సందర్భంలో దేవుని బలాన్ని ఎవరి తేలికగా చూసి ఆయుధ బలం, సైన్య బలం ఉంది, నాకు నా విజయాలుగా డోకా ఉండదు అనేటటువంటి ఆలోచన కలిగి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ ఆలోచనతో ఈ ప్రేరేపణ వెనుకున్న సాతాను యొక్క దుష్టతలంపులను కనిపెట్టలేని వారిగా దావీదును మనం చూడగలము. దానితో పాటు మానవ విధానంలో దావీదు ముందుకి వెలుగును బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు భారీ మూల్యమును చవి చూడవలసినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో దావీదుకి ఎదురైనట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆనాడు దావీదు ఒక ప్రేరేపణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని బట్టి భారీ మూల్యాన్ని చవి చూడవలసినటువంటి పరిస్థితి తనకి ఒక రాజుగా ఎదురైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దావీదు వలె చాలా మంది చాలా విషయాలు దైవ విధానంలో తెలుసుకోలేని వారిగా దేవుని ప్రజలైన వారు ఉండిపోవడమే కాకుండా దైవ విధానంలో వెళ్ళవలసిన దేవుని ప్రజలు దావీదు వలె మానవ విధానంలో, రాజరిక విధానంలో ఎవరి వారికి ఉన్నటువంటి స్థితి విధానంలో ముందుకు వెళ్తున్న మనం చూస్తున్నాం. ఏ విధానాల్లో చాలా మంది ఈ రోజుల్లో వెళ్తున్నారని మనం ఆలోచన చేస్తే కొందరు ప్రియ దేవుని బిడ్డలారా మరి అన్యాయ విధానంలో కొందరు వెళ్తున్నారు, మరికొందరు అక్రమ విధానంలో వెళ్తున్నారు, మరికొందరు అహంకార విధానంలో వెళ్తున్నారు, మరికొందరు గర్వపు విధానంలో వెళ్తున్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏమి చేస్తాడులే అనేటటువంటి ఎవరి అను విధానంలో కూడా వెళ్ళేవారు లేకపోలేదు. ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మేము అసలు దేవుడి ప్రజలమే కాము, మేము అసలు దేవుడి ప్రజలమే కాము, మేము ఆధ్యాత్మిక సంబంధులమే కాము అన్నట్టుగా దైవిక విధానంలో వెళ్ళలేని వారిని అనేకులను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను ఒక విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు
దావీదు వలె మానవ విధానంలో, రాజరిక విధానంలో నీకున్న స్థితిని అనుసరించి ఆ విధానంలో నీ ముందుకు వెళ్ళినట్లయితే దావీదు వలె భారీ మూల్యాన్ని చవిచూడక తప్పదని ఈ వర్తమానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితులు జరిగి ఉన్నాయో ప్రియ ద్వారా దేవుని యొక్క కోపము దావీదు రాజుపై, దేవుని ప్రజలపై రెట్టింపు అయినట్లు మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో దేవుడు గాదు ప్రవక్తను దావీదు దగ్గరికి పంపినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. గాదు ప్రవక్త రాజు అయినటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మరి ఆ కోపంతో కూడినటువంటి 3 విషయాలను దావీదు ఎదుట పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఏది కావాలో రాజా నీవు కోరుకో, ఎందుకంటే దైవ విధానంలో నీకు కలిగిన ప్రేరేపణను నీవు దేవుని దగ్గర తెలుసుకోలేదు. ఇగో నువ్వు మానవ విధానంలో, రాజరిక విధానంలో నీ ముందుకు వెళ్ళావు కనుక ఇగో దేవుని యొక్క కోపం నీ మీదకి, ఇగో ఇశ్రాయేలు ప్రజల మీదకి రెట్టింపుగా వచ్చినది. ఇగో దేవుడు నన్ను పంపాడు 3 విషయాలు నీకు తెలియజేయమన్నాడు అంటూ ప్రియ దేవుని ద్వారా ఆ 3 విషయాలను దావీదు ఎదుట పెట్టడం జరిగింది. ఏటా 3 విషయాలు అని మనం చూసినట్లయితే 7 సంవత్సరములు కరువు నీకు కావాలా, 3 నెలలు శత్రువుల ద్వారా తరుముబడే స్థితి నీకు కావాలా, లేక 3 రోజులు తెగులు, లేక ఘోరమైనటువంటి వ్యాధులు నీకు కావాలా, ఏది కావాలో కోరుకో అని దావీదు ఎదుట గాదు ప్రవక్త ద్వారా దేవుడు పెట్టినట్లు మనం చూడగలం. ఇప్పుడు దావీదు అన్నాడు, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట నాకు మేలు, మంచిది అనేటటువంటి విషయాన్ని అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ 3 రోజులు ఆ ఒక తెగులు కొరకు తను కోరుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. 3 రోజులు తెగులు విషయంలో ఒకరోజే 70,000 మంది దేవుని యొక్క ఆ తెగులు చేత మరి మరణించినటువంటి సందర్భం మనకి కనబడుతూ ఉంటారు. ప్రియులారా, ఈ తెగులు చేత దేవుని ప్రజలను గుర్తేటటువంటి పని దేవుడు నాశనము చేయు ఒక దూతకి దేవుడు అప్పగించాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఒకరోజు ఎప్పుడైతే 70,000 మంది చనిపోయారో దేవుని హృదయంలో దుఃఖము కలిగింది, వేదన కలిగింది. వెంటనే ఇక మిగతా 2 రోజులు కూడా దేవుడు ఏ రకమైనటువంటి ఆ తెగులు పంపే ప్రయత్నం చేయక అప్పటికే నాశనం చేయ దూత యెరూషలేముపై తన హస్తాన్ని చాపింది. అయితే దేవుడు చెప్పాడు, ఇక చాలు, ఇక నీవెవరిని నాశనమో చేయదు. ఈ విషయాలన్నీ చూసినటువంటి దావీదు అప్పుడు ప్రియులారా దైవ విధానంలోనికి వచ్చినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, నేను ముందు చెప్పిన విషయాలు 2వ సమూయేలు గ్రంథము 24 నుండి 10 నుండి 16 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయాలు ప్రియ దేవుని ద్వారా 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుండి 25 వరకు ఉన్నటువంటి వచనాల్లో మనకు కనబడతాయి. ఎప్పుడైతే రాజు అయినటువంటి దావీదు ఈ పరిస్థితులను చూసి దేవుని మనస్సు ఎంత గొప్పదో ఎరిగి, అయ్యో ఎందుకు నేను దైవ విధానంలో ఆలోచన చేయలేకపోయాను, దైవ విధానంలో నేను వెళ్ళలేకపోయాను అని గుర్తించి అప్పుడు దైవ విధానాన్ని ఎంచుకొని అప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు, దేవుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఒక స్థలాన్ని కొని బలిపీఠాన్ని కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పిల్లరా, దేవుని ప్రజల పక్షముగా తను విజ్ఞాపన చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ దైవ విధానంలో దావీదు ముందుకి వెళ్ళినాడో పిల్లరా, దేవుని ప్రజల మీదకి వచ్చేటటువంటి ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయినని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ వర్తమానానికి ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లోకమంతా కూడా ప్రపంచ దేశాలంతా కూడా మనం చూస్తున్నప్పుడు కరోనా వైరస్ రకరకాల రూపాల్లో రకరకాలుగా ప్రజల మీద దాడులు చేస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రాణాలు దినాన్ని గాలిలో కలిసిపోయేటటువంటి పరిస్థితి, ఎంతోమంది అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితి, భయం గుప్పిట్లో ప్రజలు జీవిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నింటిలో
దేవుడు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలంటే దేవుని యొక్క చేతి నిర్మాణమై ఆయన ఊపిరి ద్వారా జీవాన్ని పొందుతున్న నీవు నేను తప్పక దైవ విధానంలో దేవుని మనం ఆశ్రయించగలిగితే ఏమండి మన దేశాలను ప్రపంచాలను ఈ భయానకమైనటువంటి కరోనా వైరస్ అనే ఈ తెగులు ఏమంటే అది ఆగి విడిచిపోయేటటువంటి ఈ కార్యాన్ని నేను ప్రకటిస్తున్నా సర్వశక్తిమంతుడైనటువంటి యేసు చేయగలడని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని ఆధారం చేసి నేను మీకు ఉంచడం జరుగుతుంది. అంతేకాదు మన గృహాల్లో కలిగేటటువంటి ఆయా పరిస్థితులలో కూడా దేవుడు అద్భుతాలు చేసి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ముందుకు నడిపించే దేవుడు కనుక నేను ముగిస్తూ ఉన్నాను ప్రియాదేవిగా దైవ విధానంలో మనం ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు మనం అనుభవిస్తూ ఆయన కృపలో ముందుకు సాగిపోదాం. ఆ విధంగా ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి స్థానిక సంఘ కాపురాలు ప్రేమలత పాస్టర్ గారు వచ్చి వెతబడి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వారిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో మన మధ్యకు ఆహ్వానిస్తున్నాను. ప్రజలు దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిశుద్ధ దినాన్ని మీ సేవకుల ద్వారా చక్కటి వాక్యాలు మాతో మాట్లాడి మాకు వినిపింపజేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రాలు. ఇగోనైనా దావీదుకు కలిగిన ప్రేరేపణ అది సాతాను వల్ల కలిగిందా, లేకపోతే తనలో కలిగిందా, అయ్యా దైవ చిత్తానుసారంగా కలిగిందా గ్రహించలేని స్థితిలో ఉన్న దావీదునైనా అయ్యా నీ యొక్క నుండి భయంకరమైన కోపము, నష్టము, నాశనమును తెచ్చుకున్నట్లు అయ్యా ఇంతవరకు వాక్యం ద్వారా మేము వెళ్ళాం. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రాలు. ఇగో నష్టము, నాశనము కలిగిన తరువాత సమాధాన బలులను ప్రభువాన్ని కల్పించి బలిపీఠను కట్టి అప్పుడు ప్రభు దేశం కొరకు ప్రార్థించి అప్పుడు పశ్చాత్తాపడుతున్నట్లు మేము చూస్తున్నాం ప్రభు. దేవా, ఇటువంటి ఆత్మీయత మాలో ఎవరికి వద్దని సరిగ్గా ప్రార్థిస్తున్నాము నాయన. ముందుగానే ఇగో నాయన మాకు కలుగుతున్న ఆలోచనలు, మాకు కలుగుతున్న ప్రేరేపణలు, మేము ఏ పని కోరుకున్నా, ఏ పని తలపెట్టినా అది మీ దగ్గర నుంచి కలుగుతున్నాయా లేదా అని మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ముందుకు వెళ్ళేటట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇంతవరకు మేము సేవకుగా ఇచ్చిన చక్కటి వర్తమానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మీ ఆలోచనలు, మీ ప్రేరేపణలు, మీ దైవ చిత్తానుసారంగా ప్రతి పనిని కొనుక్కొని నీ చేత ఆశీర్వాదము, దీవెన పొందుకునే ఆత్మీయ మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని నీ మాటలు విన్న మీ ప్రియపడినందరినీ మీ రాజ్యంలో ఆశీర్వదించి ఎన్ని మాటలు ప్రతి హృదయంలో ఫలించినట్లు నీ ఆత్మ అభిషేకం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ప్రార్థనతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో ఇగో నీ ప్రజలకు వారికి మేలుకరంగా, దీవెనకరంగా అయా మీరు జరిపించుకుని మహిమ పొందారు. మీకు వందనాలు. నీ ప్రజలకు తిరిగి వెలుచుంటుండగా మీ ఆశీర్వాదాలతో నింపి పంపించమని ఈ వర్తమానం వారి దేహాలు భద్రపరుచుకొని మరణం వరకు నీ కొరకు నమ్మకంగా వారు బ్రతుకున్నట్లు, నీ విధానంలో దైవ విధానంలో ముందుకు సాగునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఆరాధన భూమి నెరవేరుగాక. మనుదిన ఆహారములను మాకు దయచేయండి. మానవస్తులను క్షమించిన ప్రకారం రుణములను క్షమించి మమ్మల్ని సోదరుల కీడును తప్పించి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన నీ ప్రజలకు, సర్వలోక పరిశుద్ధులకు, నాకు మాకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అబ్బవాటి క్రియల కనుక నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదం ఆమేనా వర్షింపజేయు మీషా ఆసలోనమి యునాము నీ సత్య వాగ్దానము ఈ మా
ప్రభు కాపుదల మీకు కలుగునుగాక. ఆమేన్.